హాయ్ గాయ్స్, నేను మీ వెంకటేశ్వరే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ పోస్ట్ చేయాలనే మైండ్ సెట్తో స్టార్ట్ చేశాను. సో అలానే ఇప్పుడు ఒక కొత్త విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను రిలేటెడ్ టు స్టడీ, దట్ టు సిఏ. ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి అందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో వాళ్ళు ఏ కెరియర్ చూస్ చేసుకుందామనే ఆప్షన్స్లో ఉంటారు. సో నేను ఒక కామర్స్ సైడ్ వెళ్ళాలనుకున్న మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి అయితే నా వైపు నుంచి ఒక సజెషన్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. యూజువల్లీ ఎంపీసీ బైపీసీ వాళ్ళు, ఎంఈసీ వాళ్ళు ఉంటారు ఇంటర్లో, అండ్ వేరే వేరే గ్రూప్స్ కూడా ఉంటాయి. సో ఎంపీసీ వాళ్ళు అయితే బీటెక్ అని వేరే వేరే కోర్సెస్ తీసుకుంటారు. బైపీసీ వాళ్ళు సంథింగ్ ఫార్మసీ సైడ్ వెళ్తారు. కానీ ఎంఈసీ వాళ్ళు, కామర్స్ రిలేటెడ్ వాళ్ళు అయితే కొంచెం ఏం తీసుకోవాలనేసి కన్ఫ్యూజన్లో ఉంటారు. కొందరు గవర్నమెంట్ జాబ్స్ కోసం అని అలా వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా మంచి కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఈ సిఏ రిలేటెడ్ కోర్స్ చేయండి బెటర్. ఐ సజెస్ట్ మీరు సిఏ, సిడబ్ల్యూఏ, ఐసిడబ్ల్యూఏ, సిఎస్ అలాంటి కోర్సెస్ చేస్తే బెటర్. ఫస్ట్ మీరు ఎలా వెళ్ళాలంటే డైరెక్ట్ సిఏ చేయకండి. యాజ్ ఏ సజెస్ట్, సిఏ అనేది అంటే అంత ఈజీ ఏం కాదు క్లియర్ చేయడం. అండ్ ఈ ప్రపంచంలో టఫ్ అని అనుకుంటే ప్రతిదీ టఫ్, ఈజీ అనుకుంటే ప్రతిదీ ఈజీ. బట్ మన సిచ్యువేషన్స్ అని అన్ని విధాలుగా సహకరించాలి. సో ఐ సజెస్ట్ గో విత్ ఐసిడబ్ల్యూఏ. నెక్స్ట్ చాయిస్ ఈ సిఎస్, ఆ తర్వాత సిఏ. అలా వెళ్తే బెటర్. మ్యాక్సిమం మీరు ఎలా ప్లాన్ చేయాలంటే ఫస్ట్ ఐసిడబ్ల్యూఏ ఫినిష్ చేయండి. సో అది కంప్లీట్ అయిపోయాక మీకు డైరెక్ట్ సిఏ ఇంటర్లోకి ఎంట్రీ అనేది ఉంటుంది. సో అలా కంప్లీట్ చేశారంటే మీకు చాలా బెటర్, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ నేను ఒక డిగ్రీ అనేది పొందాను అని అన్నట్టు. లేదు డైరెక్ట్ సిఏకి వెళ్తే ఏమవుతుందంటే అన్ని సిచ్యువేషన్స్ అనుకూలించాలి. లైక్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మనం చదివే ఎన్విరాన్మెంట్. ఇప్పుడే మీరు ఇంటర్ నుంచి వస్తుంటారు కానీ మైండ్ సెట్ అనేది వేరే సిటీస్కి వెళ్ళడం అలాంటివన్నీ ఎక్స్పోజర్ అవ్వడం కొత్త ప్లేసెస్కి అవుతుంటుంది. బట్ మీరు అంత కాన్స్టెంట్గా కొంతమందికి ఒక 50% పీపుల్ వరకు చేయలేరు. సో బెటర్ ఐ సజెస్ట్ టు గో విత్ ఇన్ దిస్ వే, సిఎంఏ, ఐసిడబ్ల్యూఏ తర్వాత సిఏ. ఇంకా సిఎస్